నమస్కారం 7 హిల్స్ టీవీకి స్వాగతం. నా పేరు స్వాతి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రతి మనిషి మానసిక ఒత్తిళ్ల నుండి ఉపశమనం పొందడానికి నగరంలో వినోదాలను పంచడానికి వసుంధర ఎగ్జిబిషన్ ముందుకు వచ్చింది. ప్రతి మనిషి మానసిక ఒత్తిళ్ల నుండి ఉపశమనం పొందడానికి నగరంలో వినోదాలను పంచడానికి వసుంధర ఎగ్జిబిషన్ ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమాన్ని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిత్య నూతన వెరైటీలతో చిత్తూరు కన్నన్ జూనియర్ కళాశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ చిన్నారులను ఆకట్టుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు. చిన్నారుల సంతోషాలను ఎగ్జిబిషన్ ఉపయోగపడుతుందన్నారు. రోజు పుస్తకాలతో బిజీగా గడిపే చిన్నారులకు పూర్తి స్థాయి వినోదనం అవసరమని, ఈ ఎగ్జిబిషన్ ద్వారా చిన్నారుల్లో మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని తెలిపారు. చిన్నారుల నుంచి పెద్దల దాకా వినోదాన్ని పంచడానికి ఎగ్జిబిషన్ వివిధ రకాలైన పక్షులను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. చిత్తూరు పట్టణంలో చిత్తూరుకి నడుబొడ్డులో బిఎస్ కన్నన్ జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో ఈ ఒక గ్రౌండ్స్లో ఈరోజు వసుంధర ఎగ్జిబిషన్ 45 రోజులు ఈరోజు మొదలవుతూ ఉన్నాయి. ఈ రోజు నుంచి 45 రోజులు ఈ యొక్క ఎగ్జిబిషన్ ఇక్కడ ఉంటుంది. ఇది మన దేశంలోనే కొంచెం ప్రఖ్యాతగాంచిన అన్ని రకాలైన ఆహ్లాదకరమైన ఆటలతో, అదేవిధంగా అక్వేరియంతో, జంతువులతో, రకరకాల జంతువులు ఉన్నాయి. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఒక ఆకర్షించే ఒక పక్షులు కానీ, పాములు కానీ, పొట్టేళ్లు కానీ, కోళ్ళు కానీ, మన పాములు కానీ, ఏదో రకరకాలైన జంతువులు, జీవ జంతువులు, పావురాలు, గువ్వులు, పిచ్చుకలు, ఇవన్నీ ఉడుములు, ఇవన్నీ కూడా పిల్లలకు, ముఖ్యంగా పిల్లలతో పాటు పెద్దలు కూడా దీన్ని ఆస్వాదిస్తారు. బీసీలందరినీ ఏకతాటిపై తీసుకువచ్చి 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని బీసీ తెలుగుదేశం పార్టీ నాయకులు సిఆర్ రాజన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు నగరంలో బీసీ పార్టీ కార్యాలయాన్ని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా అధ్యక్షులు పులివర్తి నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ చిత్తూరు బీసీల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ నాయకులు అందుబాటులో ఉంటారని తెలిపారు. బీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ఓటర్ల జాబితాలో 50% మంది బీసీలు ఉన్నారని, చంద్రబాబు నాయుడు బీసీల సంక్షేమాన్ని పెద్దపీట వేశారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును గెలిపించుకోవడమే లక్ష్యంగా బీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ఓటర్ల జాబితాలో 50% మంది బీసీలు ఉన్నారని, చంద్రబాబు నాయుడు బీసీల సంక్షేమానికి పెద్దపీట వేశారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును గెలిపించుకోవడమే లక్ష్యంగా బీసీల ఐక్యవేదికగా ఏర్పడాలని పిలుపునిచ్చారు. బీసీ సీనియర్ నేత రాజన్న మాట్లాడుతూ బీసీల కోసమే కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని, వారి సమస్యల పరిష్కారానికి నాయకులు కార్యాలయంలో ఎప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. దీన్ని బట్టి ఆశావాదులు పెరిగిపోతున్నారు. కానీ అనేది ఇంతవరకు 175 నియోజకవర్గాలు కుప్పంతో సహా ఏది కూడా ఇంతవరకు అనౌన్స్ రేపు త్వరలోనే అనౌన్స్ చేస్తారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఇక్కడ ఓపెన్ చేయడం కూడా జరిగింది. వారికి మా నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలుగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పార్టీ సేవలు అందించడంలో వారు ఉండాలని మేమందరం కూడా సపోర్ట్ చేస్తూ, మా అందరి లక్ష్యం ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ఈ రాక్షస పాలన వెళ్ళి ఒక రామపాలన అందించడానికి ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తున్నాం. దానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. ఈరోజు చాలా శుభదినం. చిత్తూరులో కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది. కొల్లు రవీంద్ర గారు, అలాగే దొరబాబు గారు, పులివర్తి నాని గారు, మిగిలిన కటారి హేమలత గారు, మిగిలిన నాయకులు సుబ్బానాయుడు గారు, అలాగే చంద్రప్రకాష్ గారు, చిత్తూరులోని పార్టీ నాయకులందరూ కూడా విచ్చేసి దీన్ని జయప్రదం చేయడం జరిగింది. బీసీల కోసం, బీసీలని పార్టీ వైపు చేయడం కోసం చంద్రబాబు ఆజ్ఞలను శిరసా వహిస్తూ మొత్తం జిల్లాలో అన్ని సీట్లు గెలవడానికి ప్రయత్నించే విధంగా
మేము వర్కౌట్ చేయడం జరుగుతుంది. ఈ పడమర ప్రాంతం నుంచి తూర్పు ప్రాంతం వరకు కూడా చిత్తూరు సెంట్రల్ గా ఉంటుంది కాబట్టి ఈ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. పార్టీ ఆదేశిస్తే జిల్లాలో ఎక్కడైనా సరే నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నారా లోకేష్. థ్యాంక్ యూ.